హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ మానస సతీష్. ఈరోజు రెసిపీ ఏంటంటే మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు. తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ చేసుకోవడం కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనకి ఒక ఆలు ఉంటే సరిపోతుంది. చూసేద్దాం రెసిపీ ఎలా చేయాలో. ముందుగా ఆలుని ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని తీసుకోండి. ఉడకబెట్టుకున్న తర్వాత వీటిని మెత్తగా ఒత్తుకోవాలి. అస్సలు గడ్డలు ఉండకూడదు. మెత్తగా మనం పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. చేత్తోనైనా మనం మెత్తగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దాంట్లో నేను 1/2 కేజీ ఆలుకి చూపిస్తున్నాను. 1/2 కేజీ ఆలుకి 1 కప్పున్నర పిండి తీసుకోవాలి. మనం పిండి పూరి పిండి అయినా పర్లేదు, గోధుమ పిండి అయినా పర్లేదు. ఇది మైదా పిండితో చేస్తారు బయట. కాకపోతే నేను మైదా పూర్తిగా అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులోనే కొంచెం టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసుకోండి. వేసుకొని మన పూరి పిండిలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం ఎక్కువ పట్టిన మధ్యలో కలుపుతూ తీసుకోండి. మనము ముద్ద చేసినప్పుడు ముద్ద రావాలి పిండి అనేది. ఇలా ముద్ద వచ్చినప్పుడు మనం పిండి కరెక్ట్గా ఉందని అర్థం. ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ చేసుకోండి గోలించుకోవడానికి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇలా చేతిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, లేకపోతే చేతికి అంటుకుంటుంది. ఇలా కొంచెం చిన్న బౌల్ లాగా చేసుకొని, ఏదైనా మన దగ్గర ఉన్న చిన్న గాజు సీసా అయితే బెటర్. గాజు సీసాతో ఇలా మధ్యలో ఒత్తుకున్నారంటే అలా ఆ షేప్ వస్తుంది. మీకు ఈ షేప్ అవసరం లేదు అనుకుంటే ఉండలాగా చుట్టుకొని ఇట్లా జస్ట్ ఒత్తుకుంటే సరిపోతుంది. పిల్లలు ఏంటంటే నార్మల్గా కాకుండా ఇలా ఏదైనా మనం షేప్ చేసామంటే వాళ్ళు ఎంతో అట్రాక్టివ్గా ఫీల్ అయ్యి దానికి తొందరగా తినేస్తారన్నమాట. అలా అవసరం లేదనుకుంటే నార్మల్గా చేసేసుకోవచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా చేసుకొని ఆయిల్లో మనం గోలించుకోవాలి. జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ షేప్ అనేది మనకు వస్తుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోండి. అవి వెంటనే కదిలించకూడదు. ఒక 30 సెకండ్స్ అలా వదిలేయండి. తర్వాత మెల్లగా తిప్పుకోవాలి. ఇవి ఆయిల్లో ఎక్కువగా ఫ్రై అవ్వాలి, లేదంటే లోపల పిండి ఉంటాయి. ఆయిల్లో ఎంత బాగా గోలించుకుంటే అంత టేస్ట్ ఉంటాయి ఇవి. దీంట్లో మనం ఆ పిండి కలిపేటప్పుడు సోడా ఏం అవసరం లేదు. ఇవి మామూలుగానే ఉబ్బుతాయన్నమాట. ఇలా కాసేపు అయిన తర్వాత టర్న్ చేసుకోండి. ఎంత స్లోగా మనం గోలించుకుంటే అంత బాగుంటాయి టేస్ట్ అనేది. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కదా. దీనిపైన మనం కారం ఉప్పు కలుపుకొని చల్లుకోవచ్చు, లేదంటే పిల్లలకి టమాటో కెచప్తో తినడం ఇష్టం కదా పిల్లలైతే, దాంతోనైనా తినేయచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్